హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీరు ఎప్పుడైనా ఇది అబ్జర్వ్ చేశారా? మన చుట్టుపక్కల ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులు మంచి ఫ్రెండ్స్. అయితే ఒకరోజు ఏ అనే వ్యక్తికి సి అనే వ్యక్తితోటి గొడవ జరిగింది. అప్పుడు వీడిద్దరు విడిపోయినారు. మాటలు కూడా మాట్లాడుకోవడం మానేసింది. ఈ బి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తితోటి బాగానే ఉంటాడు, సి అనే వ్యక్తితోటి బాగానే ఉంటాడు. ఏ అనే వ్యక్తి దగ్గరికి వచ్చి సి అనే వ్యక్తి విషయాలు ఇక చెప్పుకుంటారు కదా, చాడీలు, అడు వీడు అరే గిట్లా గట్లా అని చెప్పుకుంటారు. అదే బి అనే వ్యక్తి మళ్ళీ సి అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏ వ్యక్తి గురించి సేమ్ సేమ్ టు సేమ్ చాడీలు చెప్పుకుంటారు, అదొకటి చెప్పుకుంటారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఏ అనే వ్యక్తికి బి అనే వ్యక్తితో కూడా గొడవ జరిగింది. ఇప్పుడేం జరుగుతుంది? ఈ బీసీ వ్యక్తులు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఎలాగంటే శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతారంటారు. అలా ఆ విధంగా ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యి ఇప్పుడు బి అండ్ సి అనే ఇద్దరు వ్యక్తులు ఏ వ్యక్తి గురించి చాటలు చెప్పడం మొదలుపెట్టారు. ఇలా కొన్ని రోజులు వాళ్ళ ఫ్రెండ్షిప్ కొనసాగుతుండగా సడన్గా ఒకరోజు బి అనే వ్యక్తితోటి సి అనే వ్యక్తికి గొడవ జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎవరు ఫ్రెండ్స్ అవుతారు? సి అండ్ ఏ ఫ్రెండ్స్, ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ టు రిపీట్ ఏంటి? ఏ అండ్ సి వ్యక్తి బి అనే వ్యక్తి గురించి చాడీలు చెప్పుకోవడం. మన పల్లెటూరులో చాలా చూస్తుంటారు. పల్లెటూరులోనే కదా, సిటీలో ఇక్కడ దాదాపు మనుషులు అంటేనే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగినప్పుడు వేరే ఒక వ్యక్తితోటి మంచి మజిలీ అంటే మంచి ఫ్రెండ్షిప్ కొలాబరేట్ చేసుకుంటారు. ఇదే మీ చుట్టుపక్కల ఎప్పుడైనా జరిగిందా? ఇది సాధారణం మనుషుల మధ్య. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.